జరుగు అందరు పల్లీలో జరుగుతుంది అట్లా స్టోరీ ఇది. అందరూ ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకున్నపోతే ఏం జరుగుతుంది విలేజ్లో, అది అందరూ ఊర్లో జరిగే స్టోరీని అందరూ ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది మా కన్నడకి మీ తెలుగు మలయాళం వేరే వేరే ఏం లేదు, అన్ని భాషకు కనెక్ట్ చేసుకునే స్టోరీ దీంట్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీరు చూసినప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది, మా ప్లేస్లో నడుస్తూ ఉంది, మా పక్కింట్లో ఉంది, మా ఎదురింట్లో ఉంది, అన్నీ తెలుస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకైనా వేరే లేదు, అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్, ఇది అన్ని ఇంట్లో అన్ని విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ ఇది అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది. హాయ్ పుష్ప మ్యామ్. హాయ్ యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కేజీఎఫ్, టాక్సిక్ లైన్ సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలా, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాలా? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్ అన్నీ ఉంది, అందరూ అన్నీ ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతాను, వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలన్నా నేను అంటాను. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడిని. అంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి, అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు, అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈగూడదని మా అవ్వ చెప్తా నేను. అది వేస్ట్ అయిపోతుంది. వాడికి వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మీరు మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా మేము అందరికీ, మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి. పుష్ప మ్యామ్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మా కూతురు ఇచ్చామండి ఆంధ్రకి, సంబంధం చేసాం కదా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను. మా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ హాసన్లో చాలా మాట్లాడుతుండింది. చిన్నప్పుడు 2 భాషలు బాగానే వచ్చేసింది నాకు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్ లో డబ్ అవుతున్నాయి. మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ, చూస్తే ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు, తెలుగులో ఎవరి? నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు చూస్తాను, అన్ని వంట చూస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. తప్పు కాదు కదండి, అన్ని చూడవచ్చు కదా. ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము, అన్ని వంటోళ్ళు చూస్తాము, అన్నీ చూస్తాము. ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్ని నేర్చుకుంటే మంచిది కదా. సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి, అది నేర్చుకుంటాం, తప్పేం కదా. ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లో పోయి చూస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, అంతే వ్యత్యాసం, అంతే కదండి. హలో అండి, టీజర్ చాలా రియలిస్టిక్ గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా క్లాసిక్ గా కూడా ఉంది. రస్టిక్ రూరల్ సబ్జెక్ట్ అయినా కూడా, సో ఆ క్లాస్ కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బిగ్ హిట్. ಪುಷ್ಪಮ್ಮ ಈ ಕಡೆ చెప్పండి. ಈ ಕಡೆ ಕನ್ನಡದವ್ರು ಈ ಕಡೆ. ಓಕೆ. ಮಾತಾಡ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ನನಗೆ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಬಂತು, ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರೂ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡುವಂತ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಾಡ್ತೀರಾ ಅಂತ? ಖಂಡಿತ ಮಾಡ್ತೀವಿ. ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ರಿ ಎಷ್ಟೋ ಮಾಡ್ತೀವಿ, ಬಟ್ ಬಜೆಟ್ ಜಾಸ್ತಿ ಅಲ್ರಿ, 5 ಭಾಷೆ ಯಾರು ಮಾಡ್ತಾರೆ ಹಂಗೆ. ಶಿವಣ್ಣವ್ರಿಗೆ ಅದನ್ನೇ ಹೇಳಿದ್ದು, ಮಾಡ್ತಾರೆ ಬಿಡಿ, ಬೇರೆಯವ್ರು ದುಡ್ಡು ಹಾಕೋರು ರೆಡಿ ಇದಾರಲ್ಲ, ಪಾಪ ಮಾಡ್ಲಿ. ರಾಜು ಸರ್, ಇಲ್ಲಿ ಟೀಸರ್ ನೋಡಿದ್ವಿ. ಟೀಸರ್ ಅಲ್ಲಿ ಪೃಥ್ವಿ ಅವ್ರದ್ದು ಅಂದ್ರೆ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಹೋರಾಟ ಇರಬಹುದು, ಅಲ್ಲಿ ಏನೋ ಸಮಸ್ಯೆಗಿರಬಹುದು. ಬಟ್ ಪೋಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಎತ್ತುಗಳ ನಡುವೆ ಇರೋಂತ ಒಂದು ಪೋಸ್ಟರ್ ಇದೆ. ನಾವು ಕರಾವಳಿ ಭಾಗದ ಸಿನಿಮಾಗಳನ್ನೆಲ್ಲ ನೋಡಿದಾಗ ಈ ತರ ಪೋಸ್ಟರ್ಗಳನ್ನ ನೋಡಿದೀವಿ, ಕೋಣ ಹಿಡ್ಕೊಂಡಿರೋದು, ಕೋಣ ಸಿನಿಮಾದು ಅಥವಾ ಕಾಂತಾರ ಸಿನಿಮಾದು ಸಿಮಿಲಾರಿಟಿ. ಟೀಸರ್ಗೂ ಈ ಪೋಸ್ಟರ್ಗೂ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ರಿಲೇಟೆಡ್ ಇರಬಹುದಾ? ಇಲ್ಲ ಮೇಡಮ್, ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಎತ್ತುಗಳು ಇರುತ್ತೆ, ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಹಸುಗಳು ಇರುತ್ತೆ. ಸೊ ನಮ್ದು ಕೋಣ ಇಲ್ಲ ಮೇಡಮ್, ಮಂಗಳೂರು ಕರಾವಳಿ ಬೇರೆ ಮೇಡಮ್. ಬಿಕಾಸ್ ಆಫ್ ನಮ್ದು ಒಂದು ಊರು ಅಂದಾಗ ಊರಲ್ಲಿ ಎಲ್ಲಾರ ಮನೆಯಲ್ಲೂ ಎತ್ತುಗಳನ್ನ ಸಾಕಿರ್ತಾರೆ, ಎತ್ತಿನ ಗಾಡಿ ಇದ್ದೇ ಇರುತ್ತೆ.
ಸೊ ಆ ಒಂದು ನಿಟ್ಟಲ್ಲೇ ನಾನು ಇದನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಮೇಡಮ್. ಇಲ್ಲ ಮೇಡಮ್, ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಟ್ರೈಲರಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ 100%. ಡೈರೆಕ್ಟರ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಕಂಟೆಂಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ, ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಮೊದಲ ಸಿನಿಮಾಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಗಡಿ ಭಾಗ ಅಂತ ಬಂದಾಗ, ಅದು ಕೂಡ ಚಾಮರಾಜನಗರ ಅಂತ ವಿಚಾರ ಬಂದಾಗ, ಕೊತ್ತಲವಾಡಿ ಸಿನಿಮಾದ ಟೈಟಲ್ಲೇ ಅದೇ ಆಗಿರೋ ಕಾರಣ, ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆ ಭಾಗದ ಸಿನಿಮಾದ ಕತೆ ಅಂದಾಗ ಬಹುತೇಕ ಎಲ್ಲ ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆ ಅಥವಾ ಒಂದು ಕ್ಲಾಸ್ ಅಂದ್ರೆ ವರ್ಗ ಸಂಘರ್ಷದ ಕತೆ ಆಗಿರುತ್ತೆ. ಸೊ ಇದರಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ಇರುತ್ತಾ ಅಂತ. ಸರ್ ಸಿನಿಮಾನೇ ನೋಡ್ಬಿಡೋಣ, ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಕರೆದು ಸಿನಿಮಾನೇ ತೋರಿಸ್ತೀನಿ ಸರ್, ಆಗ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬಿಕಾಸ್ ಅಂದರೆ ಸಿನಿಮಾ ಅಂದಾಗ ಎಲ್ಲ ಅಂಶಗಳನ್ನೂ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಸೊ ಹಂಗಾಗಿ ಅದು ಇಂಥದ್ದೇ ಒಂದು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಅಂತ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ, ಒಳ್ಳೇದು ಇರುತ್ತೆ ಕೆಟ್ಟದ್ದು ಇರುತ್ತೆ. ಸೊ ಅದನ್ನು ನಾವು ಹೆಂಗೆ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ, ಹೆಂಗೆ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೋರಿಸ್ತೀವಿ ಅನ್ನೋದ್ರ ಮೇಲೆ ನಾನು ಒಂದು ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ಪುಷ್ಪಮ್ಮ, ನಿಮಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಫಸ್ಟ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬಂದಾಗ ಒಂದೆರಡು ಕತೆ ಹೇಳ್ತಾರೆ, ಅದನ್ನು ಮೀರಿ ಈ ಸಿನಿಮಾದ ಕತೆ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಕಾರಣ ಏನಾಗಿತ್ತು ಅಂತ? ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ಮೈಸೂರು ಪ್ರಾಂತ್ಯದ ಕತೆ ಅಂದ್ರೆ, ಈಗ ಅಣ್ಣವ್ರದ್ದು ಬಿಗ್ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳ್ತೀರಿ, ಈ ಕಾಮನ ಬಿಲ್ಲು ಈ ತರದೆಲ್ಲ ಒಂದಷ್ಟು ಕತೆಗಳು ಹಳ್ಳಿ ಅಥವಾ ಊರು ಸಂಬಂಧಿತವಾಗಿ ಇರುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಇಷ್ಟ ಆಯ್ತಾ ನಿಮ್ಗೆ ಅಂತ? ಇಲ್ಲ, ನಾನು ಕತೆ ಒಂದು 4-5 ಕತೆ ತಂದ್ರು. ಕತೆಯಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ಎಂಡಲ್ಲಿ ಅಂತ ಬೇಕಲ್ವಾ, ಅದಿರಲಿಲ್ಲ ಕೆಲವು ಕತೆಯಲ್ಲಿ. ಇದರಲ್ಲಿ ಫುಲ್ಲು ಪಾತ್ರಗಳಿಗೆ ಜೀವ ತುಂಬ ಥರದ್ದೆಲ್ಲ ಇತ್ತು. ಇದು ನನಗಿಷ್ಟ ಆಯಿತು. ಇದು ಅದು ಅಂತಿಲ್ಲ, ಕಲಾವಿದರಿಗೆ, ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ, ಜನಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗೋ ಥರ ಮಾಡಬೇಕು ಹೊರತು ನಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗೋ ಥರ ಮಾಡೋದಲ್ವಲ್ಲ ಕೆಲಸ. ಸರ್ ಹೀರೋ ಗಾರು ಸರ್, ಟೀಸರ್ ಲುಕ್ಸ್ ವೆರಿ ಗುಡ್, ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್. Thank you, sir. After listening to the script, what is the research and homework done by you, sir, for this particular script? I hail from a place called Mangalore, which is like coastal part of Karnataka, and this story happens in Chamarajanagar. So there is a huge difference of dialect, the accent. So I was literally worried about that. You know, how will I pull off? But I had the director, the writer. They're actually very pro in that accent. So I had huge help from them and our associates also. So I had that doubt, you know, whether I can do it or not. But that thing was there, and else than that, I hail from a village. So every village is same. So you have all those rooted values in village. So that was not a difficult thing to pull off. Yeah. పుష్ప గారు ఇక్కడ మేడం టీచర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇక్కడ పర్లేదండి ఇటు. సో మీకు ప్రొడ్యూసర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే చాలా రిస్కీ జాబ్ అంటారు కదా ప్రొడ్యూసర్ ఫిల్మ్ అంటే, 24 క్రాఫ్ట్స్లో ఇదే రిస్క్ అంటారు కదా. ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? రీసెంట్గా తెలుగు మూవీస్ అంటే క్రాస్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్కి యశ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు రావాలంటే వస్తారు. నేనే పిల్లేదు, ఇంకా నేనేమైనా పని చేసి పిల్లలు కదా, ఇంకా గుడ్ అవ్వలేదు కదా, నాకు గుడ్ అయిన తర్వాత పిలుస్తాము. అంటే ప్రమోషన్స్ హెల్ప్ అవుతాయి కదా యశ్ గారు? అయ్యలేదండి. ఎట్లా అవుతుందండి? ఎందుకు అట్లా అవుతాయి? అందరి ఇంట్లో హీరో ఇంట్లో ఉండే హీరోలన్నీ గెలాలి కదా. ఆ హీరో ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ మూవీ చేస్తారు కదా. ఆ హీరో ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఎవరు చేశారు అన్ని మూవీ గెలాలి కదండి. అట్లా గెల్లలేదు. కంటెంట్ చూస్తారు, ఎవరు అమ్మ, ఎవరు ఇల్లు, ఎవరి ఇంట్లో స్టోరీ ఏం జరగదండి. అది నాకు అయింది అనుభవం. ఎవరింటికి ఎవరు రారు. ఇప్పుడు మీ కథల కంటెంట్ ఉంటే, మీ పనిలో బాగా స్ట్రెంత్ ఉంటే చూస్తారు. నాకు కూడా అంతే. యశమ్మ అని 3 వస్తారేమో థియేటర్కి, మళ్ళీ వచ్చేలేదు, ఎమ్మకి పని రాదు అంటారు. అదే నిజం కూడా, అది నిజం కూడా. ఎవరైనా అంతే కదండి. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ప్రొడ్యూసర్ అవటానికి? అది నాకు ఏం లేదు, ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. ఇంట్లో యశ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు అందరూ దగ్గర పోయి అప్రోచ్ చేసేది.